రుద్ర కానీ గోల్డెన్ హోల్ ఎక్కడా కనిపించడం లేదే. అరే ఏంటిది ఇది? గోల్డెన్ హోల్ ఇక్కడ లేదు, కానీ ఇంతకు ముందు ఇక్కడే ఉండింది. ఒకవేళ దానికి మనం వచ్చిన విషయం తెలిసి ఉంటుంది, అందుకనే ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. మనం తలుచుకున్న దానికంటే కాంపిటీషన్ టఫ్ గా ఉంది. ఒకవేళ ఇలా అయి ఉండొచ్చుగా, మనకి ముందు ఎవరైనా దాన్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చుగా. నో మైరా, అది ఇక్కడి నుంచి ఎగురుకుంటూనే వెళ్ళింది. గోల్డెన్ హౌల్ స్టాచ్యూ కదా, మరి అది ఎలా ఎగరగలదు? మైరా, మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. గోల్డెన్ హోల్ ఒక మ్యాజికల్ క్రియేచర్, మన స్కూల్ యొక్క ప్రొటెక్టర్. అలాంటప్పుడు మామూలుగా ఉంటుండదు. ఈ కోబ్రాస్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం ఇలా తప్పించుకుంటాము. ఫ్రెండ్స్ 1 మినిట్, ఇవన్నీ మన దగ్గర ఏదో చెప్పాలనుకుంటున్నాయి. మైరా, వరుణ్, నాకు కోబ్రా హెడ్ లోపల గోల్డెన్ హోల్ తెలుస్తోంది. ఒకవేళ కోబ్రా దాన్ని మింగేసిందా ఏంటి? ఈ కోబ్రాస్ అన్ని గోల్డెన్ హోల్ కి ప్రొటెక్టర్స్, మరి ఎందుకు మింగుతుంది? మైరా ఈస్ రైట్. నాకేమనిపిస్తుందంటే గోల్డెన్ హోల్ తానంతటిగానే వెళ్ళి కోబ్రా హెడ్ లోపల దాక్కుందని. ఇది మంచి విషయమే. అది ప్రశాంతంగా లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంకా ఈ కోబ్రాస్ కి మనం లంచ్ ఎలా చేసింది. గోల్డెన్ హౌల్ ని ఎలా కనిపెడతాం రుద్రా? ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది. నేను కోబ్రా లోపలికి వెళ్ళి గోల్డెన్ హోల్ ని బయటకు తీసుకురావాలి. రుద్ర తిరిగి వచ్చేసాయి, అది చాలా ప్రమాదకరం. రుద్ర వద్దు, తిరిగి వచ్చేయ్. ఇబాయిస్కా స్మాల్ సైజ్ క్రియేటివ్. How it is possible? గోల్డెన్ హౌల్ కోసం మేము ఎంత కష్టపడ్డాం, కానీ అది అక్కడ జాలీగా ఉయ్యలొగుతుంది. ఈ సైజులో ఉంటే దాన్ని నేను పట్టుకోలేను. ఇబాయిస్కా నార్మలిస్టికో. నో, ఆగు. ఇబాయిస్కా లిల్లిపుట్టినో. వీళ్ళు తిరిగి వచ్చేశారు. మైరా, వరుణ్, త్వరగా అడవి దగ్గరికి రండి. గోల్డెన్ హోల్ అటే వెళ్తోంది. ఇబాయిస్కా నార్మలిస్టికో. జాడీ, నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు ఇటువైపు వెళ్ళు. త్వరగా వెళ్ళి గోల్డెన్ హౌల్ ని పట్టుకో. జానీ, జానీ, అటు చూడు. వరుణ్, రుద్ర చాలా కష్టపడి ఆ గోల్డెన్ హౌల్ ని వెతికాడు, కాబట్టి అది జెన్నీ జాడీ చేతిలో అస్సలు దొరకకూడదు. మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి.
కార్డ్ అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా త్వరగా ఈ తాడు తీ. సారీ సారీ సారీ. ఇప్పుడు వీణ్ణి విడిపించాలంటే నన్ను కూడా విడిపించాలి. విప్పు విప్పు. బాయ్. దీన్నే చెప్తాను, మనం ఏం చేస్తామో అదే దొరుకుతుందని. లేదు, ఇంకో దారిని వెతకాలి. ఐడియా. మైరా, వరుణ్, గోల్డెన్ ఔల్ ని పట్టుకున్నాను. కంగ్రాచులేషన్స్ రుద్ర, యు డిడ్ ఇట్ రుద్ర. ఇప్పుడు మనకి ట్రోఫీ దొరుకుతుంది, ఇంకా రుద్రకి స్కాలర్షిప్. ఎవరికి ఏది దొరకదో గోల్డెన్ ఔల్ నాకే సొంతం. ఇవ్వు, నాకివ్వు. గోల్డెన్ ఔల్ ని నేను నా ఫ్రెండ్స్ కష్టపడి వెతికి పట్టుకున్నాం. మేమెందుకు మీకు ఇవ్వాలి? గోల్డెన్ ఔల్ నాకే సొంతం. ఇది మామూలు ఔల్ కాదు పిల్లలు. ఎవరి దగ్గర అయితే గోల్డెన్ ఔల్ ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచకంలోనే శక్తివంతమైన మెజిషియన్ గా ఉంటారు. ఒకవేళ ఇదే మీ ఆశ అయితే గోల్డెన్ ఔల్ ఎప్పటికీ మీ చేతికి రాదు. నువ్వు నాకు ఇవ్వవా? అయితే నేనే తీసుకుంటాను. యాహూ! ఇప్పుడు ఇది నా చేతికి దొరికింది. ఇప్పుడు ఇది మీది కాదు, ఇంకా రుద్రాది కాదు. పెద్దవాళ్ళు చెప్పేది నిజమే. రెండు పిల్లలు కొట్టుకున్నప్పుడు ఏలిక కోటని తీసుకెళ్లిపోయింది. బాయ్ బాయ్, స్కూల్లో కలుద్దాం. లేదు, ఇలా జరగడానికి వీరు లేదు. నా గోల్డెన్ ఔల్ ని నాకు తిరిగి ఇచ్చేసేయండి. మీరు ఎందుకని ఏడుస్తున్నారు? ఏడవకుండా నన్ను ఇంకేం చేయమంటావు? గోల్డెన్ ఔల్ నాకు ఖచ్చితంగా కావాలి. శక్తివంతుడుగా మారాలని నేను అనుకోలేదు. చూడండి పిల్లలు, అది ఉట్టి బుర్ర కదా.
నిజం చెప్పాలంటే ఆ గోల్డెన్ అవుల్ నా కొడుకుకే అవసరం. నేనేం చెయ్యాలి? కరెక్టే, మనం పెద్దదిగా అనుకున్నాం కానీ అది చిన్నదే. నా కొడుకుకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎందుకంటే వాడు ఒక ప్యూన్ కొడుకు. అది మాత్రం కాకుండా వాడికి చదువు సరిగ్గా రాదు, గేమ్ కూడా సరిగ్గా రాదు, వాడికి ఏది సరిగ్గా రాదు. వాడిని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. అలా అంతా అనకండి. ఒక్కొక్క మనిషి లోపల ఒక్కొక్క టాలెంట్ దాగుంది. మీ సన్ లోపల కూడా ఏదో ఒక క్వాలిటీ ఉండుంటుంది, కానీ అది మీ కంటికి తెలియలేదనుకుంటా. క్వాలిటీ అని చెప్తే వాడి దగ్గర ఒకే ఒక క్వాలిటీ మాత్రమే ఉంది, అది కూడా నెగటివ్. ఎప్పుడంతా వాడికి కోపం వస్తుందో అప్పుడు వాడి బాడీ మొత్తం నిప్పులా కాలిపోతుంది. ఎలాగో చెప్పేశారు, నేను కాస్త దూరంగానే ఉంటాను. చూసావా, నువ్వు చూసావా, నేను ఎంతో కష్టపడి ఒకే ఒక మార్గం ఎన్నుకున్నాను. గోల్డెన్ అవుల్ వాడికి దొరికితే దాన్ని వాడికి ఇచ్చి స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను. ఇంతవరకు ఎవరైతే వాడిని చూసి పారిపోయారో వాళ్ళందరూ తిరిగి నా కొడుకు దగ్గరికి వస్తారనుకున్నాను. వాడు స్కూల్కే హీరో అయిపోతాడు అనుకున్నాను. వాడు ఉట్టి అమాయకుడు, వాడిలో ఏమాత్రం అస్సలు కాన్ఫిడెంట్ లేదు. గోల్డెన్ అవుల్ వాడికి దొరికితే వాడి మీద వాడికి నమ్మకం వస్తుందని అనుకున్నాను. కానీ మీరు ముందుగా ఇది చెప్పండి, వాడు వాడు అంటున్నారు, వాడు ఎవడు? వాడు నాతోనే వచ్చాడు. వాడి పేరేంటో తెలుసా? అప్పు. అప్పునే. వచ్చే దారి మొత్తం వాడికి మెసేజ్ పెట్టి దారి చూపిస్తూ వచ్చాను. చూడండి, వాడు ఇంకా వచ్చి చేరలేదు. మీరు బాధపడకండి, అప్పు కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ మీ మార్గమే చాలా తప్పు. అయినా సరే నేను మాటిస్తున్నాను, అప్పుని స్కూల్లో చేర్చే పూచి నాది. మీరు స్కూల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. సైలెన్స్. ఇన్ని సంవత్సరాలు జరగలేనిది ఇప్పుడు అది పాసిబుల్ అయింది. ఇప్పుడు గోల్డెన్ అవుల్ ని పట్టుకున్న వారికి ఇప్పుడు మనం వెల్కమ్ చెప్దాం. బిగ్ రౌండ్ అప్లాస్ ఫర్ ద ఛాంపియన్. హలో ఎవ్రీబడి, మేము వచ్చేసాం. హే జెన్నీ జాడీ, కంగ్రాచులేషన్స్. కానీ గోల్డెన్ అవుల్ ఏది? మేము చాలా కష్టపడి ఫైనల్లీ గోల్డెన్ అవుల్ ని కనిపెట్టేశాం మ్యామ్. ప్రెజెంటింగ్. జెనీ, నువ్వు ఏ అవుల్ గురించి మాట్లాడుతున్నావు? ఏంటి అవుల్ ఏమైంది? మనం దాన్ని తీసుకొచ్చాం కదా. ఎవరో మనల్ని చీట్ చేశారు. చీటర్స్ నోట్లో చీటింగ్ అన్న మాట అస్సలు బాలేదు. ఎవరు నిజంగా గోల్డెన్ అవుల్ ని వెతికారు వాళ్ళు మంచి వాళ్ళు, నిజాయితీ పరులు, ఇంకా ఎప్పుడు మంచిదే చేస్తారు. జోడీ, మన రుద్ర దగ్గర నుంచి ఆ గోల్డెన్ అవుల్ ని లాక్కున్నాం కదా, మళ్ళీ ఎలా వాడికి దొరికింది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా అంటే, మీరిద్దరూ మీ వేస్ట్ ఐడియాని యూజ్ చేసినప్పుడు రుద్ర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. రుద్ర అప్పుడు ఇది చీటింగ్, ఇది తప్పైన మార్గం కానంగో. జెనీ జోరీ, వీడు రుద్ర. ఎక్కడ మీరు ఆలోచించడం ఆపేస్తారో అక్కడ రుద్ర ఆలోచన మొదలవుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్ రుద్ర, నువ్వు నీ టీము కలిసి ఈ కాంపిటీషన్ లో గెలిచారు. కానీ నువ్వు గోల్డెన్ అవుల్ ని ఈ అకాడమీకి తీసుకొచ్చావా? మేడం, కాంపిటీషన్ అంటేనే గెలవడం, ఓడడం. ఈసారి గెలిచింది నేను కాదు, గోల్డెన్ అవుల్ ని కనిపెట్టింది వేరే ఒక వ్యక్తి.
ఏమంటున్నావు? నువ్వు కాకపోతే గోల్డెన్ ఔల్ని ఎవరు కనిపెట్టారు? టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ ద రియల్ విన్నర్ ఆఫ్ టుడేస్ కాంపిటీషన్. హా? ఓ. అప్పు, వాని కాంపిటీషన్ లో నేను ఎక్కడా చూడలేదే. అప్పు మొబైల్. నాకు నిజం చెప్పండి, అప్పు చేతికి ఆ గోల్డెన్ ఆవుల్ ఎలా వచ్చింది? అది రుద్రనే కదా కనిపెట్టాడు. రుద్ర కనిపెట్టింది నిజమే, కానీ రుద్ర మళ్ళీ ఆ గోల్డెన్ ఆవుల్ ని రాక్ లోనే పెట్టేశాడు. అలా అంటే రుద్ర మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అరే, అప్పు ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తున్నాడు? గోల్డెన్ ఆయిల్ ఇది అదేనా? ఎవరికి దొరికింది, నాకు మాత్రమే దొరుకుతోందా? ఇంకా ఆలోచిస్తావేంటి అప్పు? త్వరగా వెళ్ళి ముందు దాన్ని తీసుకో. గోల్డెన్ ఆవులు తీసుకునే ఛాన్సెస్ ఇక పైన ఎవరికి దొరకనివ్వను. ఎవరి వల్ల కానిది గోల్డెన్ ఆవులు పట్టుకోవడం నా వల్ల అయింది. ఈ రోజు నేనేంటో అందరికి నిరూపించి చూపిస్తాను. అప్పు మొబైల్ మాత్రమే కాదు, ఇలాంటి విజయాలను కూడా సాధిస్తాడు. మీ కొడుకుకి ఇప్పుడు మోటివేషన్ అవసరం. రుద్ర సరైన టైంలో సరైన చోట్లో మీ కొడుకుకి మోటివేషన్ ఇచ్చాడు. ఇంకా దాని రిజల్ట్ మీ కంటి ముందుంది. థ్యాంక్ యూ సో మచ్. రుద్ర నా కొడుకు కోసం ఏదైతే చేశాడో అందుకు నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది అస్సలు సరిపోవు. రుద్ర ఈస్ గ్రేట్, నిజమే చెప్తున్నాను. తీసుకోండి మేడం కానంగో. ఈ రోజు మీరందరూ చూశారు, ఏ అప్పునైతే మీరందరూ హేళన చేశారో ఆ అప్పుయే ఈ రోజు గోల్డెన్ ఔల్ ని సాధించాడు. ఏ స్టూడెంట్స్ కూడా మనసులో అనుకుని ఉండరు. వెల్ డన్ అప్పు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఈ ట్రాఫీకి, ఈ స్కాలర్షిప్ కి కరెక్ట్ అయిన అర్హుడవి. అందరూ అప్పుకి కంగ్రాట్స్ చెప్పండి. అది నేను థ్యాంక్ యూ నాన్న. ఇదిగో నేను ట్రోఫీ గెలుచుకున్నాను. నాకు ఒక్క విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నా మొహాన్ని అందరికీ ఎలా చూపించాలి? మీరెప్పుడు రుద్ర దగ్గరే ఓడిపోతారు, కానీ ఈ రోజు అప్పు దగ్గర కూడా ఓడిపోయారు. మమ్మీ, మా మాట వినండి. స్టూడెంట్స్, ఈ సంవత్సరం కాంపిటీషన్ జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. ఈ గోల్డెన్ ఔల్ మన స్కూల్ కి ప్రొటెక్టర్. అందువల్ల దీన్ని ఎప్పటికీ బంధించి పెట్టను. వచ్చే సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మరొకరికి గోల్డెన్ ఔల్ దొరికే అవకాశం దొరుకుతుంది. అప్పటి వరకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర. నేను నీ దగ్గర ఇదే ఎదురు చూశాను. జయసింగ్ ఒక మంచి మెజిషియన్ మాత్రమే కాదు, ఒక మంచి మనసున్న మనిషిగా కూడా నిన్ను పెంచారు. థ్యాంక్ యూ మేడం, కానీ నాకే అర్థం కావడం లేదు. ఈ అకాడమీలో ఏం జరిగినా సరే అది మంచో చెడో పూర్తి బాధ్యత నాదే. నీకు నిజంగానే అలా అనిపించిందా? ఇంత పెద్ద కాంపిటీషన్ జరిగేటప్పుడు నేను పిల్లల్ని వాచ్ చేయను అని? హా?